మన కిరీటంలో జాజ్వాలమానంగా మెరుస్తున్న ముచ్చటైన 3 అమూల్య రత్నాలు రామాయణం, భారతం, భాగవతం. వ్యాస భగవానుడు లోకశ్రేయస్సును కోరి భారత కథను జయకావ్యంగా రచించాడు. దానిని తన శిష్యుల ద్వారా లోకాలలో వ్యాపింపజేశాడు. వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు ఈ కథను వినిపించాడు. అట్లా వినిపింపగా పెంపొందిన కావ్యాన్ని భారత అని పిలిచారు. తరువాత ఈ కథను రోమహర్షుని కుమారుడైన సూతుడు నైమిషారణ్యంలో సత్రయాగం చేస్తున్న సౌనకాది మహామునులకు వివరించాడు. అక్కడి మునులు అడిగిన ప్రశ్నలకు సూతుడు చెప్పిన కథార్థాలతో కలిసి భారతం మహాభారతంగా వాసిగాంచింది. 18 పర్వములతో కూడిన పెద్ద గ్రంథాన్ని తరంగిణి తెలుగు విద్యార్థులు మీ ముందు ప్రదర్శించనున్నారు. ఈ చిన్నారుల కృషిని మీరందరూ మనస్ఫూర్తిగా అభినందిస్తారు అని భావిస్తున్నాను. పిల్లలు కృష్ణుని చూసి ఎక్కడో చూసినట్లుంది, గుర్తు వచ్చింది. మా అమ్మ చెప్పింది, ఈయన పేరు కృష్ణుడు, పూతన అనే రాక్షసుని చంపాడు. అవును, కంసుడిని కూడా చంపాడు. అబ్బా, ఎప్పుడు చంపటమేనా? ఆయన మహాభారతంలో పాండవులకి చాలా సహాయం చేశారట. మనకు ఎవరైనా ఆ మహాభారతం గురించి చెప్తే ఎంత బాగుంటుందో కదా. అవును, నిజమే. ఏమిటి పిల్లలు, నా గురించి ఏదో చర్చ జరుగుతున్నట్టున్నది? నిజంగా కృష్ణుడు రండి అందరూ. అంటే మీ లీలలు, మీరు పాండవులకి చేసిన సహాయం చెప్పుకుంటున్నాను. మాకు మీరు మహాభారతం గురించి చెబుతారా? మాకు తెలుసుకోవాలని ఉంది. తప్పనిసరిగా రండి, అందరము ఇలా కూర్చుందాం. మహాభారతం ఒక కల్పవృక్షం లాంటిది. దీనిలో ఉన్నది మరొక చోట ఉండవచ్చు, కానీ లేని అంశం మరెక్కడా ఉండదని చెప్పింది. భీష్ముడు తన తండ్రి శంతనుడి ప్రేమ కోసం తాను వివాహం చేసుకోనని శపథం చేసి తాను రాజ్య సంరక్షణ బాధ్యతను స్వీకరిస్తానని, రాజ్యాధికారము చేపట్టనని ప్రతిజ్ఞ చేస్తాను. అదే పిల్లలు, నేను చెప్పే కథకు పునాది. సత్యవతికి, శంతనుడికి చిత్రాంగుడు ఇంకా విచిత్ర వీర్యులు అనే 2 కుమారులు జన్మిస్తారు. చిత్రాంగుడు చిన్న వయసులో మరణిస్తాడు. భీష్ముడు అప్పుడు తన పినతల్లి కోరిక మీద కాశీరాజు పుత్రికలను విచిత్ర వీర్యుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. కొన్ని కారణముల వల్ల విచిత్ర వీర్యుడు మరణిస్తాడు. అప్పుడు తన పినతల్లి అంటే సత్యవతి తన జ్యేష్ఠ కుమారుడు అయిన వ్యాసుని ద్వారా అంబిక, అంబాలికలకు పాండురాజు ధృతరాష్ట్రుడు కలిగినాడు. విదురుడు దాసికి పుట్టినాడు. ఈ ముగ్గురిని పితామహుడైన భీష్ముడి అడుగుజాడలో పెద్దవాళ్ళు అయినారు. ధృతరాష్ట్రుడు నేత్రహీనుడు అయినా శారీరక బలము కలవాడు. పాండురాజు ధనుర్విద్యలో విశేషమైన ప్రజ్ఞ పొందినవాడు. విదురుడు గొప్ప జ్ఞాని. పాండురాజు అన్ని విధాల నైపుణ్యంతో కూడినవాడు. అందుకొని రాజమాత అయిన సత్యవతి భీష్ముడికి చెప్పి పాండురాజుని హస్తినాపురం రాజుని చేయమని ఆదేశించింది.
భీష్మ, నేను విన్నాను, గాంధార రాజు అయిన సుబలుడికి గాంధారి అనే పుత్రిక కలదు. ఆమెకు 100 మంది పుత్రుల వరం ఉన్నది. అందుకని మనము ధృతరాష్ట్రుడికి గాంధారిని ఇచ్చి వివాహం చేద్దాము. మన కురువంశ అభివృద్ధికి ఇది చాలా మంచిది. అలాగే మాత, చాలా మంచి నిర్ణయం. భీష్ముడిని చూసి భయపడి నా తండ్రి ఒక నేత్రహీనుడికి ఇచ్చి నా ప్రియమైన సోదరిని వివాహం చేస్తారా? ఆహా, అందరూ కలిసి మోసం చేశారు. వదలను, ఎవ్వరిని వదలను. నేను కూడా నా సోదరితో హస్తినాపురం వెళ్ళి కురువంశాన్ని పతనం చేస్తాను. ఇదే నా శబ్దం. కొద్ది రోజులకు పాండురాజుకి కుంతితో తరువాత మాద్రితో వివాహం జరుగుతుంది. పాండురాజు విస్తృతంగా యుద్ధం చేసి పేరుగాంచిన రాజ్యాలను జయించి తమ ఆధిపత్యాన్ని చూపించింది. పితామహ, నేను కుంతి మాద్రులతో కొన్నాళ్ళు అరణ్యంలో వెళ్ళి ఉండాలి అని నిశ్చయించుకున్నాము. తమరు ఆజ్ఞ ఇస్తే మేము ఈ రోజే యాత్రకు బయలుదేరుతాము. తప్పనిసరిగా ఎన్నో యుద్ధాలు చేసి నువ్వు అలసిపోయావు. వెళ్ళిరా. అవును పాండు, నువ్వు కుంతి మాతృలతో హాయిగా ఉండి రండి. ధృతరాష్ట్రుడు ఆపద్ధర్మరాజుగా నువ్వు వచ్చేంత వరకు హస్తినాపురానికి రాజుగా ఉంటాడు. అడవికి విహారయాత్రకు వెళ్ళిన పాండు వేటాడుతూ మాద్రి కోరిక మీద ఒక లేడి రూపంలో ఉన్న కిందమ ఋషిని బాణంతో కొట్టింది. ఋషి మరణిస్తూ పాండురాజుని శపించింది. విరక్తి చెందిన పాండురాజు అడవిలో నివసించసాగింది. ఒకరోజు పాండురాజు కోరిక మీద కుంతి దూర్వాస్ మహర్షి ఇచ్చిన మంత్రమును జపించి యముని వలన యుధిష్ఠిరుడు, వాయువు వలన భీముడు, ఇంద్రుని వలన అర్జునుడు పుత్రులుగా పొందారు. ఈ మంత్రమును మాద్రికి కూడా ఉపదేశించింది కుంతి. మాద్రి ఈ మంత్రము జపించి అశ్విని దేవతల వలన నకులుడు, సహదేవుడు అనే కవలలను పుత్రులుగా పొందారు. కొద్ది రోజులకు ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలగు 9 కుమారులు, ఒక కుమార్తె దుశ్శల పుడతారు. వీళ్ళని కౌరవులు అంటారు. కొన్ని సంవత్సరముల తర్వాత కిందముని ఋషి శాపము వలన పాండురాజు మృతి చెందెను. మాద్రి, నేను నీ అక్కని, అందుకని 5గురిని నువ్వు చూసుకో, నేను సహగమనం చేస్తాను. అక్క, నన్ను రాజుగారితో సహగమనం చేయని. నాకు నీకు ఉన్న సహనం, ఓర్పు, దయ లేదు. నువ్వు ఈ 5గురిని నీ సొంత పుత్రులుగా పెంచగలవు. నేను చేయలేను, అందుకని నన్ను వెళ్ళని. మాద్రి, మాద్రి, వద్దు. కుంతి, నువ్వు ఇంకా ఇక్కడ అడవిలో వద్దు. హస్తినాపురంకి వెళ్దాము. పాండవులు రాజకుమారులు. వారు హస్తినాపురంలో పెరగడమే సరి అయినది.
ఆసారిగా రాజభవనంలోకి అడుగు పెడతారు. పాపం వీరు అటవీ మనుషులురా. రాజభవనంలో ఎలా ఉన్నారు నేర్పించాలి. దుర్యోధన, నువ్వు కాబోయే రాజు, వీళ్ళతో మనకెందుకు? వీళ్ళు మళ్ళీ అడవికి వెళ్ళవలసిన వాళ్ళే. స్వామి కృపాచార్య ఎప్పుడు వైరంతో ఉంటారు దుర్యోధనుడు భీముడు. దీనికి ఆద్యం పోసినట్టు శకుని దుర్యోధనుడికి నీడలాగా వెంట ఉంటాడు. ఎలా ఈ పరిస్థితిని చెక్క పెట్టడం? కాంగేయ, నువ్వు దిగులు పడక. అష్టశస్త్ర విద్యలు నేను సమంగా కౌరవులకు పాండవులకు నేర్పించి కానీ ఉన్నత అష్టశస్త్ర విద్యలు నేర్చుకోవడానికి ఉత్తమ గురువు ద్రోణుడు. నీవు కొన్ని రోజులు రాకుమారులను ద్రోణాచార్యుని దగ్గరికి పంపు. శకునితో మాట్లాడి తన రాజ్యమునకు వెళ్ళమను. అన్నీ సర్దుకుంటాయి. ఉత్తమ ఆలోచన. కౌరవులను పాండవులను భీష్ముడు ద్రోణుడి దగ్గరకు పంపుతారు. ఒకరోజు ఏకలవ్యుడు అనే బోయ వంశానికి చెందిన ఒక రాకుమారుడు అస్త్రశస్త్ర విద్యలో ప్రావీణ్యం పొందాలని ద్రోణుని వేడుకుంటాడు. అయ్యా, నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి నీ గురుకులంలో ప్రవేశానికి అనుమతి ఇవ్వమని కోరుకుంటున్నాను. నేను రాకుమారులకు మాత్రమే విద్య నేర్పిస్తాను. నీవు బాగా సాధన చెయ్యి, అది వస్తుంది. ఏకలవ్యుడు తిరస్కారంతో ఏమాత్రం చెదరక అరణ్యానికి వెళ్ళి ద్రోణాచార్యుని ప్రతిమను సృష్టించుకుని ఆ ప్రతిమను తన గురువుగా భావించి విద్యాభ్యాసం చేశాడు. ఏకలవ్యుడి ప్రతిభను తెలుసుకున్న ద్రోణాచార్యుడు అర్జునుడితో ఏకలవ్యుని కలవడానికి అడవికి వెళ్ళాడు. గురువులకు ప్రణామములు. నిన్ను నా గురుకులంలో శిష్యునిగా స్వీకరిస్తాను. కానీ నీవు నా విగ్రహం పెట్టుకొని విద్య నేర్చుకున్నావుగా, అందుకని నాకు నువ్వు గురుదక్షిణ ఇవ్వాలి. మీరు నా గురువు, ఏదడిగినా సరే ఇస్తాను. అయితే నీవు నాకు నీ కుడి చేతి బ్రొటన వేలు నీవు. ఏకలవ్యుడు క్షణం ఆలోచించకుండా గురువుకు తన బ్రొటన వేలుని ఖండించి గురుదక్షిణగా సమర్పించాడు. ఏకలవ్యుడు అర్థం చేసుకొని నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన చూసి అర్జునుడు బాధపడి, మీకు నా విద్య మీద నమ్మకం లేదా? ఎందుకు ఇలాంటి గురుదక్షిణ అడిగారు? గురువుని కొన్నిసార్లు రాజ్యం బంధిస్తుంది. ఏకలవ్యుడు విలు విద్య నేర్చుకుని మగధ రాజ్యం కోసం యుద్ధం చేస్తాడు. అంటే కురు రాష్ట్ర శత్రు దేశం కోసం పోరాడేవాడు. నేను కురు వంశం ఉప్పు తింటున్నాను. కురు యువరాజులకు విద్య నేర్పిస్తూ శత్రువుకు కూడా ఎలా నేర్పించమంటావు అర్జున? అందుకని ఈ గురుదక్షిణ అడగవలసి వచ్చినది. అర్జునుడు గురువుకి నమస్కరించి ఇద్దరు గురుకులమునకు వెళ్ళిపోతారు. సభకు నమస్కారములు. ఈ రోజున శిష్యులు హస్తినాపురంకి అస్త్రశస్త్ర విద్యలలో వాళ్ళ పాండిత్యాన్ని ప్రదర్శిస్తారు.
సరియే. అర్జునుని తల్లిదండ్రుల పేర్లు కుంతి, ఇంకా తండ్రి పేరు పాండు మహారాజు. మీ తల్లిదండ్రుల పేరు ఏమిటి ధనుర్ధర? నా తల్లి పేరు రాధే, తండ్రి పేరు అధిరథ. అంటే నువ్వు సూతపుత్రుడివి? అవును, నేను సూతపుత్రుడను. అయినా అస్త్రశస్త్ర విద్యలో అర్జుని కన్నా ఉన్నా. అది నిర్ణయించాల్సింది మీరు. మీలో ఎవరు గొప్ప అని. అయినా ఒక సూతపుత్రుడు ఈ రాకుమారుల విద్య ప్రదర్శనానికి అర్హుడు కాదు. తాను ఒక రాజు అయి ఉండాలి, లేదా క్షత్రియుడు అయినా అయి ఉండాలి. ఇది న్యాయం కాదు. రాజు అయితే తప్ప పార్థునితో యుద్ధం చేయడానికి వీలేదంటే ఇదిగో అంగరాజాని ఇస్తున్నాను. ఈ రోజు నుంచి కర్ణుడు ఒక రాజు. మిత్రమా, నన్ను నువ్వు సకాలంలో ఆడుకున్నావు. నన్ను అందరి ముందు మిత్రునిగా సేకరించి ఒక రాజుని చేశావు. ఈ జన్మ నీది. ఇక నుంచి మీకు హాని తలపెట్టాలి అనుకునే వాళ్ళు ముందు నన్ను ఎదిరించాలి. యుధిష్ఠిరుడు యుక్త వయస్సుకి వచ్చాడు. మహారాజా, మనము మంచి రోజు చూసి యుధిష్ఠిరుడిని యువరాజు చేయాలి. అవును పితామహ, మీరు నిజం పలికారు. ఈ కార్యం ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. లేదు, న్యాయ ప్రకారం నేను కావాలి. నా తండ్రి గుడ్డివాడు, నేను కాదు కదా. నా తండ్రి జ్యేష్ఠుడు, అందుకని న్యాయం నా వైపు ఉన్నది. లేదు దుర్యోధన, పాండురాజు హస్తినాపురానికి రాజుగా ఉండేవాడు. ఆయన పుత్రుడు యుధిష్ఠిరుడు నీకంటే పెద్దవాడు. అందుకని న్యాయం ప్రకారం యుధిష్ఠిరుడు యువరాజు కాదు. ఇది విదురుడి న్యాయమా లేక హస్తినపురం యొక్క న్యాయమా? మామ రండి, వెళ్ళిపోదాము. మామ, నేను రాజుని కావాలి. ఏదో ఒకటి చెప్పండి, ఏదో ఒక ఉపాయం చెప్పండి. సరే, నీ తండ్రి దగ్గరకు వెళ్ళి పాండవులని వారణావతానికి పంపించమని అడుగు. తరువాత సంగతి నాకు వదిలే. నువ్వు ఈ లోపల హస్తినాపురం ప్రజలలో నీ మీద అభిమానం పెంచుకునేటట్లు చేసుకుంటావని వాదించు, ఒప్పించు. అంటే నువ్వు ముందు నేను చెప్పిన పని చేయి. నేను ఈ లోపల రోజున మేరకు లక్కెళ్ళు కట్టించి పాండవులని కుంతితో సహా తగలబెట్టేటట్లు ఏర్పాటు చేస్తాను. మామ, నిజంగా మనము చేయగలమా? ఎవరికైనా అనుమానం వస్తే నాకు వదిలే, నేను చూసుకుంటాను. నీ పని నీ తండ్రి గారిని ఒప్పించడం అంతే. సరే. ఏమిటి దుర్యోధన, ఇప్పుడు వచ్చావు? తండ్రి, నాది ఒక చిన్న మనవి. ఈ మధ్య కాలంలో మాకు పాండవులకు వైరం మరీ ఎక్కువ అయింది. కొద్ది రోజులలో యుధిష్ఠిరుడు యువరాజు అవుతాడు. నన్ను నేను తయారు చేసుకోవాలి కదా. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి నేనే యువరాజు అని పెంచారు. అందుకని కొద్ది రోజులు పంచ పాండవులను గంగా తీరున ఉన్న వారణావతానికి పంపించండి. మేము ఈ హస్తినపురంలో ఉంటాము. వారణావత ప్రజల సమస్యలు కూడా పాండవులు తీర్చినట్టు ఉంటుంది. ఆ తర్వాత యుధిష్ఠిరుడు యువరాజు అవుతాడు. పుత్ర, కానీ నిజంగా దీనిలో ఏమీ దురాలోచన లేదు కదా? ఏమీ లేదు తండ్రి, నన్ను నమ్మండి. సరే అయితే ఎవరక్కడ? యుధిష్ఠుడిని నేను రమ్మన్నానని చెప్పు. అలాగే మహారాజా. మహారాజుకి నా నమస్కారములు. మన దుర్యోధనుడు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు.
ఎప్పటి నుంచో వారణావత ప్రజలు తమ సమస్యలు తీసుకొని పరిష్కారం కోసం వస్తున్నారు కదా. మీ పాండవులు కుంతి సమేతంగా కొద్ది రోజులు వారణావతానికి వెళ్ళండి. అక్కడ గంగా తీరమున దుర్యోధనుడు మీ కొడుకు అతి సుందరమైన భవనము నిర్మిస్తున్నాడు. కొద్ది రోజులు ఉండి రండి. వచ్చిన తర్వాత నేను యువరాజుని చేస్తాను. అలాగే మహారాజా, మీరు పెద్దవారు, మాకు తండ్రి లాంటి వాళ్ళు. మా మంచి గురించి ఆలోచిస్తాడు. మేము అతి శీఘ్రంగా బయలుదేరుతాము. ఏమిటన్నా ఇంత రాత్రి మహారాజు గారు మిమ్మల్ని పిలిచారు? అంతా కుశలమేనా? మేము అందరము సందిగ్ధంలో ఉన్నాము. భవనం కట్టిన తరువాత మన పైన అన్నా, తప్పనిసరిగా ఇందులో ఏదో కుట్ర ఉన్నది. లేకపోతే దుర్యోధనుడేమిటి, మనకు భవనం కట్టించడం ఏమిటి? మీకు గుర్తులేదా, నా బాల్యంలో నాకు విషం ఇచ్చినారు. భీమా, మనుషులు మారుతారు, దుర్యోధనుడు మారాడు ఏమో. పైగా మహారాజు గారి ఆజ్ఞ తిరస్కరించలేము కదా. అయినా అతి బలశాలి, మా అందరి లడ్డులు. అప్పుడప్పుడు తినే నువ్వుండగా మాకు భయం ఏమిటి? అందరూ వారణావతానికి వెళ్ళిపోతారు. పాండవుల మీద శకుని చేసిన పన్నాగం తెలుసుకున్న విదురుడు గుప్తచరుడిని పిలుస్తాడు. నువ్వు వెళ్ళి ఇది వారణావతారంలో ఉన్న యుధిష్ఠిరుడికి ఇచ్చి నేను ఇది చదివి అర్థం చేసుకోమన్నట్టు చెప్పు. అలాగే స్వామి. చెప్పండి, మహామంత్రి సందేశం ఏమిటి? మిమ్మల్ని ఇది చదివి అర్థం చేసుకోమన్నారు. సరే, మీరు విశ్రాంతి తీసుకొని బయలుదేరండి. ఒక ఎలుకల బిల మార్గాన్ని ఏర్పరచుకోండి. మనమెందుకు బిలద్వారం ఏర్పరచుకోవాలి? నాకు అస్సలు అర్థం కావటం. కానీ మహామంత్రి విదురుడు గుప్త సమాచారము పంపించారు. అంతే, మనము ఆలోచించే విషయము. అవును, మనము ఆలస్యం చేయకుండా ఈ పని మొదలు పెట్టాలి. అన్నా, చెప్పాను కదా ఇది అంత కుట్ర అని. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏమిటి? విదురుని సహాయంతో బిలమార్గాన్ని ఏర్పరచుకుంటారు పాండవులు. విషయం తెలుసుకున్న పాండవులు తామే భవనానికి నిప్పు అంటించాలని నిర్ణయించుకుంటారు. ఈ రోజు అమ్మ బ్రాహ్మణులకు కొంతమంది బోయవాళ్లకు భోజనం పెట్టిస్తోంది. ఈ కార్యం అయిన తర్వాత మనము సొరంగ మార్గములో బయటికి చేరి అడవిలోకి వెళ్ళిపోతాము. మన దుస్తులు వేషాలు కూడా మార్చాలి. మనకు దగ్గరలో ఉన్న ఆశ్రమము శాలిహోత్రునిది. అవును, నిజమే. మనము ఇది అంతా అమ్మకు ఇప్పుడు చెప్పవద్దు. ఆ రోజు రాత్రి ఒక బోయ వనిత కొడుకులతో కళ్ళు సేవించి అందరూ మత్తుగా నిద్రలోకి జారుకుంటారు. అప్పుడు భీముడు ముందు పురోచనుని ఇంటికి నిప్పు పెట్టి తరువాత తాము నివసించిన ఇంటికి నిప్పు పెడతాడు. అందరూ సొరంగ మార్గం నుండి బయటకు చేరుకుంటారు. ఇది గుప్తచరుడు చూసి తిరిగి హస్తినాపురానికి వెళ్తాడు. నమస్కారము. అంతా కుశలము. పని అయినది, అంతా క్షేమము. సరే, ఇక నువ్వు వేరే ఊరికి వెళ్ళు కొద్ది రోజు. ఈ సమాచారము హస్తినాపురానికి చేరుకుంటుంది. మహారాజా, చాలా దుఃఖమైన వార్త తెచ్చాను. మీరు ఊహించినది జరిగింది. ఏమైంది ముందు చెప్పండి. ఏమని చెప్పును మహారాజా? వారణావతానికి వెళ్ళిన మన పాండవులు కుంతి సమేతంగా అగ్నిలో ఆహుతి అయిపోయారు మహారాజా. అయ్యో కుంతి. ద్వారం నుండి బయటపడి పాదచారులే శాలిహోత్రుని ఆశ్రమమునకు చేరుకుంటారు పాండవులు. అక్కడ ఉన్న సరోవరం నీళ్లు తాగటం బట్టి పాండవులకు ఆకలి దప్పికలు ఉండవు. అక్కడ ఉన్న చెట్టు వాళ్ళని ఒక ఇల్లులాగా కాపాడుతుంది.
అక్కడే భీముడు హిడింబ అనే రాక్షసిని వివాహం చేసుకుని మహాబలవంతుడైన పుత్రుడిని పొందుతాడు. అతని పేరే ఘటోత్కచుడు. తండ్రికి నా నమస్కారములు. చిరంజీవి భవ. నన్ను మీరు స్మరిస్తే చాలు, ప్రత్యక్షమవుతాను. నేను తల్లితో ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. సరే, మీ ఇష్టం. మీ తల్లిని జాగ్రత్తగా చూసుకో. నన్ను మీరు ఆశీర్వదించండి. కుంతి, కుశలమా? మీకు తెలియనిది ఏమీ లేదు స్వామి. నా బాధ్యతని నేను పాటిస్తున్నాను. నా పుత్రులు పడే కష్టం చూస్తుంటే దుఃఖం ఆగట్లేదు స్వామి. జరిగిన దానికి విచారించి బాధపడనవసరం లేదు. మీకు విజయం చేకూరుతుంది. మీరు ఇంకా ఎన్నో ఉత్తమ పనులు చేయాలి. ధర్మాన్ని పాటించండి, అది మీకు లక్ష్యం. పాండవులు అక్కడి నుండి బయలుదేరి పాంచాల దేశానికి ప్రయాణం చేస్తారు. వారు బ్రాహ్మణ వేషం వేసుకుని బ్రాహ్మణులుగా కొంతమంది బ్రాహ్మణులతో ద్రుపద నగరానికి చేరుకుంటారు. ఎవరు మీరు? ఈ ఊరిలో ఎప్పుడు గమనించలేదే. మేము బ్రాహ్మణులము. ఏమైనా సంభావనలు ఇక్కడ దొరుకుతుందని వచ్చాము. మంచి పని చేశారు. మన పాంచాలవాది ద్రుపదుడు తన కుమార్తె ద్రౌపదికి స్వయంవరం ప్రకటించారు. చాలా మంది బ్రాహ్మణులు వెళ్తున్నారు. మీరు కూడా వెళ్ళండి. సరే అన్న, మీరేమంటారు? సరే, అలాగే అందరము వెళదాము. ద్రౌపది స్వయంవరానికి చిత్రసేనుడు, జరాసంధుడు, శల్యుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని ఇంకా ఎంతో మంది సామంతరాజులు వస్తారు. అన్నా, చూసావా పాండవులను? ఎక్కడ? బ్రాహ్మణుల గుంపులో. అవును అవును, ఆనందంగా ఉంది కృష్ణ. సభకు వచ్చిన మహారాజులకు, రాకుమారులకు, బ్రాహ్మణులకు, ఇతర అతిథులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నా కుమార్తె ద్రౌపది స్వయంవరం ప్రకటిస్తున్నాను. ఏ వీరుడు వచ్చి ఈ ధనస్సుని ఎక్కుపెట్టి మత్స్యంత్రాన్ని ఛేదించగలడో అతను ద్రౌపదిని వివాహం చేసుకుంటాడు. నేను ఒక సూతపుత్రుడిని వివాహం ఆడను. మహామహాయోధులు ఎత్తలేని ధనుసు ఇతనేమి చేయగలదు? అబ్బా, చిన్నవా సంభావన పుచ్చుకొని పోక. బాబు నాయన, వద్దు వద్దు. ఏమిటో నవ్వల పాలు అవుతామో మనము. అర్జునుడు చిరునవ్వు నవ్వి క్షణంలో ధనస్సుని ఎత్తుతాడు. సభాష్ బ్రాహ్మణోత్తమ. దుర్యోధనుడు కోపంతో రాజులందరితో కలిసి ద్రుపదుడిని, ఇతని బలాన్ని అణిచివేయాలని యుద్ధం ప్రకటిస్తాడు. ఈ యుద్ధములో అర్జునుడు, భీముడు ఎలా కాపాడుతారు? ద్రౌపది పంచపాండవులు ఎందుకు చేయాల్సి వస్తుంది? శ్రీకృష్ణ పరమాత్మ ఒక సూత్రధారిగా పాండవుల వైపు ఉండి
ధర్మ సంస్థాపనాన్ని ఎలా చేశాడు? ఇంకా మరెన్నో విశేషాలతో వచ్చే ఉగాదిలో కలుద్దాం. జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే మహాభారతం. ¿Dónde está?